గ్రేటర్ హైదరాబాద్లో కొత్త డివిజన్లు తెర మీదకి రావడంతో ఆశావాహులందరూ కూడా ఈ పోటీలో నిలిచి ఖచ్చితంగా ప్రజల తరపున ప్రజా సమస్యలను మరి వాటిని గలమెత్తి పరిష్కారం చూపాలి అని చెప్పి చాలామంది నాయకులు తెర మీదకి వస్తున్నారు. అందులో భాగంగా ఏజీ కాలనీకి సంబంధించి కొత్త డివిజన్ ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొత్త డివిజన్ ఏర్పడింది. ఇక్కడ పోటీ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుండి చిన్న రమేష్ బరిలో నిలుస్తున్నారు. ఆయన అంతర్గతం ఏంటి, ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నది వారి వివరాలను తెలుసుకుందాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈసారి పోటీ చేయాలని చెప్పేసి ఎందుకు అనిపించింది? అది మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేయాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ ఇప్పుడు మేము ఈ డివిజన్ కొత్తగా అయింది. ఇంతకుముందు ఇది వెంకటరావు నగర్ ఉండాలి. ఈ డివిజన్ సపరేట్ అయినాక ఇక్కడ ఒక మంచి గ్యాప్ ఏర్పడ్డది. డివిజన్ ఏర్పడినాక మా లీడర్లందరితోటి మాకు విచారించుకున్న తర్వాత నేను డిసైడ్ అయిందంటే ఇక్కడి నుంచి అవకాశం వస్తే కార్పొరేటర్గా పోటీ చేయాలని. ఇక్కడ మా దగ్గర జనాల సమస్యలు కానీ అంటే చాలా ఉన్నాయి. అవన్నీ తీర్చాలంటే ఒక లీడర్షిప్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలి. లీడర్గా మనం ప్రజలలో ఉండి ప్రజలు మనల్ని ఎన్నుకున్నప్పుడే ఇవన్నీ గ్యారంటీగా చేయగలుగుతామని ఒక కాన్ఫిడెన్స్ తోటి ఈసారి పోటీ చేద్దామనేసి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం. అంటే మీకు టికెట్ వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీకు పార్టీ నుండి ఎటువంటి సంబంధాలు, ఎవరు మీ పార్టీలో ఉన్న పార్టీ నాయకులు కావచ్చు, కీలక నేతలతో కలిసి మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ అండదండలు ఉంటే టికెట్ వస్తుందని చెప్పి చాలామంది భావిస్తారు. మీకు ఇటువంటి మార్గం ఏమైనా ఉందా? మాకు మాగంటి సునీత మేడం మా కాన్స్టిట్యున్సీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే, ఆమె ఆదేశాల వరకు మేము పనిచేసుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే నేను ఆశించడంలో తప్పలేదు. మేడం నోటీసులో ఆల్రెడీ ఉంచినాను నేను. మేడం ఇట్లా నేను ట్రై చేసుకుంటున్నా అంటే సరే ముందుగా లేదు, మీరు గట్టిగా పని చేసుకోవాలి. పని చేసుకున్నాక మీరు జనాలను మెప్పించుకొని జనాలు మీకు కాన్ఫిడెంట్గా ఓటింగ్ మీకు వస్తుంది అనుకున్నప్పుడు అప్పుడు మనం మీరు ఫస్ట్ ప్రయారిటీ కింద పెడతాం. పార్టీ హైకమాండ్ ఏదైతే డిసైడ్ చేస్తుందో ఫైనల్గా అదే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఎవరైతే బెస్ట్ ఉంటారో వాళ్ళను పార్టీ గమనిస్తుంది, పార్టీ లైన్ చూస్తుంది. మేము హైకమాండ్లో కూడా మాకుండే గుర్తింపు ఉంటుంది. అంటే అందరి పేర్లు నేను చెప్పలేము కానీ మాకుండే పరిచయాలు, పార్టీ పరంగా మేము పార్టీకి లాయల్టీ ఇట్లా ఉన్నాం. మాగంటి గోపీనాథ్ గారితో మాకు మంచి సంబంధాలు ఎట్లా ఉండే. ఫ్యూచర్లో నాకు మాగంటి గోపీనాథ్ గారు ఎండోమెంట్ చైర్మన్ 2 టర్మ్స్ నన్ను చైర్మన్గా ఆయన్ని అపాయింట్ చేశారు. మేము గుడి తరపు నుంచి కూడా ఈ కాలనీ వాసులకి జవహర్ కానీ, యాదగిరినగర్ కానీ, రేమంత్ నగర్ కానీ, తర్వాత లక్ష్మీనగర్ గారు, కళ్యాణ్ నగర్, ఏజీ కాలనీ, ఇక్కడ మా టెంపుల్ సెంటర్ ఉంటుంది. జిటిఎస్ టెంపుల్ అంటే చాలా అందరికీ పెద్ద టెంపుల్, సుపిత్రమైన టెంపుల్. ఆ టెంపుల్కి అందరు వస్తారు కాబట్టి నేను 2 సార్లు చైర్మన్గా చేసిన. జనాలతోటి, భక్తులతోటి, మైనార్టీ లీడర్లతోటి అందరికీ నాకు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. మాకు అట్లా పబ్లిక్లో ఉన్నాం కాబట్టి మాకు అడ్వాంటేజ్ ఉంటుంది. మేము చేయగలుగుతాం. మాకు హైకమాండ్ మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే నేను గ్యారంటీగా నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను. అంటే రిజర్వేషన్ విషయంలో మీకు రిజర్వేషన్ ఉంటే మీకు పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ లేకుండా జనరల్లో వచ్చినా కూడా మీరు పోటీ చేస్తున్నారు. అంటే రిజర్వేషన్ అనేది బెస్ట్ ప్రయారిటీ. నేను రిజర్వేషన్ క్యాండిడేట్ కాబట్టి నాకేందంటే ఇప్పుడు మాకు అట్లా చూసుకుంటే ఇప్పుడు మాకు ఇన్ని డివిజన్లు 6 డివిజన్ల నుంచి 12 డివిజన్లు అయినప్పటికీ కూడా రిజర్వేషన్ డిక్లేర్ కాలేదు. మేము ఆశిస్తున్నాము ఇన్ని 12 డివిజన్లలో రిజర్వేషన్ అవుతుందని. కాని పక్షంలో కూడా జనాలను ఉద్దేశించుకొని మేము జనరల్ వచ్చినా ఎవరున్నా పోటీ చేయాలనుకుంటున్నాం. హైకమాండ్ ఆదేశిస్తే హైకమాండ్ మార్గంలోనే మేము నడుస్తాం, జనరల్ అయినా రిజర్వేషన్ అయినా. అంటే మీకు ఈ జనాలు ఓటు వేయాలని ఎందుకు ఓటు వేయాలంటారు? మీరు అంటే ఒక ప్రశ్న, జనాలు మీకు ఎందుకు ఓటు వేయాలంటే మీరు వర్క్ చేస్తారన్నా లేకపోతే డిఫరెంట్గా ఏమైనా? ఇప్పుడు మేము స్థానికంగా ఇక్కడ పుట్టి పెరిగినాం. జనాలతోటి మాకు చాలా దగ్గర సంబంధం ఉంటాయి. మైనార్టీలు, ముస్లిం మైనార్టీ, సిక్ మైనార్టీ, తర్వాత క్రిస్టియన్ మైనార్టీ, అందరు మైనార్టీ అననీకనే కానీ అందరం అన్నదమ్ముల్లాగా ఉంటాం. మాకు ఓటింగ్ ఎందుకు వస్తుంది, ఎందుకు వేయాలనుకుంటే నేను ఇక్కడ ఉన్న విషయాలు నాకంటే ఎక్కువ ఎవరికి అర్థం కావు. జనాలకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంది, జనాలకు ఏదైతే అవసరం ఉందో దాని మీద పోరాడి అది నేను జనాలకు మెప్పించి జనాలకు సేవ చేయగలుగుతాను గ్యారంటీగా. అది కూడా నన్ను నమ్ముతారు జనాలు. ఎందుకంటే రోజు పొద్దున్నే అందరితో కనిపిస్తాం. మా ఓటర్లు ఎవరైతే ఉన్నారో
ఇంచుమించు మీరు రేవంత్ నగర్ చౌరస్తా తీసుకున్నా, మస్జిద్ గడ్డ తీసుకున్నా, యాదగిరి నగర్ తీసుకున్నా, ప్రతి ఇంట్లో ఒక గల్లీలో నాకు కనీసం ఒక 30-40 మంది మామూలుగానే గుర్తుపడతారు. అట్లా అందరితో నాకు యాక్సెస్ ఉంది, జనాలతో నాకు అది ఉంది, నాకు ఓటింగ్ పడుతుంది. నాకు హైకమాండ్ నన్ను ఆదరిస్తే ఖచ్చితంగా నేను గెలుస్తాను. ప్రధానంగా మీరు మీ డివిజన్లో అంటే కొత్త డివిజన్లో ఉన్న ప్రధానమైన సమస్య ఏంటి? వాటిని ఇంతకుముందు ఏమైనా రిప్రజెంట్ చేశారా? ఇప్పుడు ఏ విధంగా రిప్రజెంటేషన్ ఏ విధంగా చేస్తారు? ప్రధానంగా ఉండేటి అయితే ఇప్పుడు మామూలుగా సమ్మర్ వస్తుంది, వాటర్ ఇష్యూ ఉంటుంది. ఆ వాటర్ ఇష్యూ అనేది రెగ్యులర్గా మేము మానిటర్ చేయాల్సిందే. రెండోది వస్తే రోడ్స్, సివరేజ్ లైన్లు ఇవన్నీ కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నాయి, అవి చేయాలి. మాగంటి గారు ఉన్నప్పుడు ఏవైతే చేసిరో తర్వాత ఇంకేం జరగలేదు ఇప్పటిదాకా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మా దగ్గర ఒక పెద్ద నాలా ఉంటుంది, నాలా డీసెంటింగ్ ఒకటి, అది పర్మనెంట్ దానికి సొల్యూషన్ చూడాలి. అది కార్పొరేషన్ ద్వారానే అవుతుంది, అది ప్రయత్నం చేయాలి. అదొకటి. రెండోది ఏంటంటే హైటెన్షన్ లైన్స్ ఉన్నాయి మా దగ్గర, ఇండ్ల మీదకి వెళ్ళేసి హైటెన్షన్ లైన్స్ చాలా వరకు యాదగిరి నగర్ నుంచి తీసుకుంటే రేవంత్ నగర్ గాంధీ బొమ్మ దాకా ఇష్యూ ఉంది, చాలా ఇళ్ళ మీదకి. అది మేజర్గా టాపిక్ ఒకటి ఉంటుంది. ఇవి రెండు పరిష్కారం అయితే ప్రజా సమస్యలు మ్యాక్సిమం ప్రజా సమస్యలు మ్యాక్సిమం క్లోజ్ అవుతాయి. రెగ్యులర్గా ఉండేటివి ఉంటాయి, కరెంట్ ఇష్యూ అని అది ఇది మామూలుగా లీడర్లు ఏ విధంగా చేయాలో అది రోజువారీ పని, అది చేయాల్సిందే. కాకపోతే మేజర్గా పెద్ద ఇష్యూస్ అంటే ఈ 2 ఇష్యూస్ చేస్తే కొంచెం జనాలకు జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మాకు బస్ యాక్సెస్ లేదు. చాలామందికి మా దగ్గర ఏమవుతుందంటే ఎక్కడి నుంచి పోయినా ఇప్పుడు రేవంత్ నగర్ నుంచి ఎవరు వెళ్ళినా కూడా రేవంత్ నగర్ చౌరస్తాలో చాలా నేరోగా ఉంటుంది. ఆ బస్ యాక్సెస్కి ఆ రోడ్ వైండింగ్ అనేది చాలా మ్యాండేటరీ. ఆ రోడ్ వైండింగ్ కూడా చేపిస్తే అందరికీ యాక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మొత్తం ఈ డివిజన్లో కనుక 3 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కారం చేస్తే మ్యాక్సిమం ప్రజలందరూ కూడా సౌకర్యాలు కల్పించిన వాళ్ళు అవుతుంది. ఇక తాగునీరు, మురుగునీరుకు సంబంధించి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మిగతా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పూర్తి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం చేసేందుకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే మైనారిటీలు, హిందువులందరూ కూడా అంటే కుల మతాలకు అతీతంగా నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి వారి ప్రోద్బలంతో, వారి సహకారంతో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నేను గెలుస్తాను, ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాను. కెమెరామెన్ కిరణ్తో మహేందర్, SKS Fly TV, హైదరాబాద్. Please do subscribe to SKS Fly TV.